అందరికీ నమస్తే అండి. దాదాపుగా ఒక దశాబ్ద కాలం తర్వాత గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ 2025 సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌దే అని. దేశం మొత్తం మీద పరిపాలనా పరంగా చూసినా, పెట్టుబడుల్లో చూసినా, పారిశ్రామిక అవకాశాల పరంగా చూసినా, ఎలా చూసినా సరే గుజరాత్, తమిళనాడు ఈ రాష్ట్రాలు ఎప్పుడూ ముందంజలో ఉండేవి. లేదా ఉత్తరప్రదేశ్, కర్ణాటక లాంటి రాష్ట్రాలు. కానీ ఇప్పుడు వాటన్నింటినీ తోసిరాజని ఆంధ్రప్రదేశ్ 2025లో దేశంలోనే ఒక బెస్ట్ స్టేట్గా ఉంది. దానికి కారణం ఏంటంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్, ఆయన సెట్ చేసిన ఒక ట్రెండ్. వినడానికి కొంచెం ఆశ్చర్యంగానో లేదా అతిశయోక్తిగానో ఉండొచ్చు. కానీ 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను పరిశీలిస్తే, మన రాష్ట్రానికి ఖరారైన పెట్టుబడులను పరిశీలిస్తే ఆ లెక్కలు చాలు ఆంధ్రప్రదేశ్ ఎందుకు బెస్ట్ అనేది తెలుస్తుంది. అందరికీ తెలిసినవే చెప్తా. ఇప్పుడు వరకు ఖరారైనవే అందరికీ తెలిసినవే చెప్తా. గూగుల్ వాళ్ళ అనుబంధ సంస్థ రైడాన్ 1,31,000 కోట్లు విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసుకుంది కదా, అది అందరికీ తెలిసిందే. అలాగే మైక్రోసాఫ్ట్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, యాక్సెంచర్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, అంటే ఐటీ కంపెనీలు అనగానే టాప్ మోస్ట్ ఐటీ కంపెనీలు అనగానే ఇవే ఉంటాయి. టాప్ 10 ఐటీ కంపెనీలు అన్నీ, ప్రపంచవ్యాప్తంగా పేరెన్నుకున్న ఐటీ కంపెనీలు టాప్ అన్నీ కూడా విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఆల్రెడీ టీసీఎస్ నిర్మాణం జరుగుతోంది, కాగ్నిజెంట్ నిర్మాణం జరుగుతోంది, ఇన్ఫోసిస్ కూడా శాశ్వత క్యాంపస్ కోసం రెడీ అయింది. అలాగే ఇప్పుడు అమెజాన్ వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు రావడానికి. దాంతోపాటు ఈ సంవత్సరం ఖరారైన ఇంకా కొన్ని అదనపు పెట్టుబడులు ఉన్నాయి. ఇప్పుడు బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ ఉంది. యాక్చువల్లీ లాస్ట్ ఇయరే కన్ఫర్మ్ అయింది. ఈ సంవత్సరం డిపిఆర్ కూడా సిద్ధమైంది. రామాయపట్నం పోర్టు పక్కన ఈ బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు దాదాపుగా ఒక 78,000 కోట్లతో కట్టబోతున్నారు. ఇది నిజానికి కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం శాఖకు సంబంధించిందే, కేంద్ర ప్రభుత్వ అనుబంధ రంగ సంస్థే. సో దీనికోసం చాలా రాష్ట్రాలు పోటీ పడినప్పటికీ మన రాష్ట్రానికి కన్ఫర్మ్ అయింది. ఈ సంవత్సరం డిపిఆర్ కన్ఫర్మ్ అయింది. మేబీ 2028 నాటికల్లా ఫస్ట్ ఫేజ్ పూర్తయిపోయే అవకాశం ఉంది. దాంతోపాటు బ్రూక్ ఫీల్డ్ అండ్ రిలయన్స్ ఈ రెండు కూడా విశాఖపట్నంలో డేటా సెంటర్స్ పెట్టడానికి ముందుకు వచ్చాయి. అండ్ సత్వా కావచ్చు, సిస్కో, ఇలా ప్రపంచవ్యాప్తంగా, అంటే మనది విశాఖపట్నం ప్రపంచం మొత్తానికి అతిపెద్ద డేటా సెంటర్గా నిలవబోతోంది. దాంతోపాటు ఏఐ సెంట్రలైజ్డ్ హబ్గా నిలవబోతోంది. విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 60 దేశాలకు సముద్ర మార్గం ద్వారా కేబుల్ వ్యవస్థ పెట్టబోతున్నారు. సో అంటే ఈ ఒక బ్రాండ్ క్రియేట్ అయ్యింది అనడానికి ఇది నిదర్శనం కదా. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏంటిది రిలయన్స్ సిబీజీ ప్లాంట్లు కావచ్చు, అలాగే అనకాపల్లిలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్కి నరేంద్ర మోదీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు, అది కానీ, ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంటు ఇంకో 2 నెలల్లో శంకుస్థాపన ఫిబ్రవరిలో జరగబోతోంది. అది దానికి పెట్టుబడులు ఎంఓయూలు అన్నీ ఖరారయ్యాయి. సో ఇవన్నీ రావడానికి కారణం ఏంటి? నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు, ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు, సీఎంగా చంద్రబాబు గారు, వీళ్ళు పెట్టుబడిదారుల దగ్గరకు వీళ్ళే వెళ్తున్నారు. వాళ్ళ అపాయింట్మెంట్లు తీసుకొని వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళు వన్స్ అపాయింట్మెంట్ ఖరారు అయిన తర్వాత వాళ్ళని కన్విన్స్ చేసి, వాళ్ళు సానుకూలంగా స్పందించినా సరే ఒక కోఆర్డినేషన్ టీముని పెట్టుకొని వాళ్ళతో పదే మాట్లాడి వాళ్ళని ఒప్పించి, వాళ్ళకి కావాల్సిన రాయితీలు ఇచ్చి, ప్రోత్సాహకాలు ఇచ్చి, వాళ్ళ అవసరాలన్నీ తీర్చి, మన దగ్గర ఉన్న వనరులు, మన దగ్గర ఉన్న ప్రత్యేకతలు వాళ్ళకు వివరించి వాళ్ళని రప్పించడంలో సక్సెస్ అవుతున్నారు. సో అందుకే విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో 13,65,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మేబీ ఇదంతా 13,65,000 కోట్లలో సగానికి సగం ఏదో మెప్పు కోసం, ప్రోపగండా కోసం, గొప్పల కోసం చేశారని అనుకుందాం. కానీ ఒక 6 లక్షల కోట్లు, 6.5 లక్షల కోట్లు మాత్రం జెన్యూన్, 100% అవి ఆచరణలోకి వచ్చేవే. సో ఇట్లా మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2025 సంవత్సరంలో
దేశవ్యాప్తంగా అతిపెద్ద పెట్టుబడులు, అత్యంత భారీ పెట్టుబడులు వచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. ఈ సంవత్సరంలో ఈ 2025 క్యాలెండర్ ఇయర్లో మన రాష్ట్రంలో దాదాపుగా 12 లక్షల కోట్ల పెట్టుబడులు కన్ఫర్మ్ అయితే మన తర్వాత తమిళనాడు, గుజరాత్ ఉన్నాయి. వాళ్ళు గుజరాత్ అయితే 7 లక్షల కోట్ల వరకు అండ్ తమిళనాడు 5 లక్షల కోట్లు, మహారాష్ట్ర కొంత బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ సంవత్సరం. వాళ్ళు కూడా అరౌండ్ ఒక 6 లక్షల 7 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు కన్ఫర్మ్ అయ్యాయి. ఈవెన్ తెలంగాణలో మొన్న పెట్టారు కానీ తెలంగాణను పూర్తిగా నమ్మడానికి లేదు. అది అంటే వాళ్ళకి భారీ పెట్టుబడులు ఏమీ రాలా. ఇప్పుడు మన దగ్గర చూస్తే వీళ్ళందరూ పెద్ద పెద్ద 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినవి ఎక్కువ ఉన్నాయి, ఆ ఒప్పందాలే ఎక్కువ ఉన్నాయి. సో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనకు అది బెనిఫిట్. పెద్ద పెద్ద సంస్థలు భారీ పెట్టుబడులు వచ్చాయన్నమాట. అందుకే ఒక కొత్త ట్రెండ్ సెట్ అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అది చంద్రబాబు గారి బ్రాండ్ కారణంగా. థ్యాంక్ యూ. సో కంటెంట్ అయిపోయిందండి. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ఇంపార్టెంట్ ప్రమోషన్ మీరు చూడండి. ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది అండ్ సంక్రాంతి వస్తుంది కదా. ఈ సంక్రాంతి సందర్భంగా మీకు ఏమైనా కార్పొరేట్ గిఫ్ట్లు కానీ లేదా స్వీట్లు కానీ ఒక భిన్నమైన హెల్దీ అండ్ టేస్టీ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా laddupalem.com సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 నెంబర్కి కాల్ లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ ఒకసారి టేస్ట్ చేసి చూడండి. అంటే ఒక మిల్లెట్స్తోనూ, సీడ్స్తోనూ, నట్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ ఇలా ఇవన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్తో కూడిన లడ్డూలు చేస్తారు వాళ్ళు. దాదాపు ఒక 21 రకాల లడ్డూలు. అండ్ వీళ్ళ దగ్గర స్నాక్స్ ఉంటాయి, అంటే మిల్లెట్స్, రాగి, సజ్జ, జొన్న, కొర్ర వాటితో చేసిన స్నాక్స్ ఉంటాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇచ్చాకంటే ఇటువంటి స్నాక్స్ ఇవ్వడం మంచిది. అలాగే పిల్లలకు బూస్ట్, బోర్న్విటా, హార్లిక్స్ లాంటివి ఇవ్వడం కంటే వీళ్ళు తయారు చేసే ప్రోటీన్ పౌడర్ అండ్ ఏబీసీ పౌడర్, ఏబీసీ మీన్స్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ మిక్స్ పౌడర్ ఉంది, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ మిక్స్ పౌడర్ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. అలాగే డ్రై డేట్స్ పౌడర్ అని, వీట్ స్ప్రౌట్స్ పౌడర్ అని ఇవన్నీ వీళ్ళ దగ్గర దొరుకుతాయి. వీటితో పాటు పెద్దవాళ్ళ కోసం మునగాకు పొడి, జామాకు పొడి కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ పౌడర్స్ వలన. సో మీరు ఒకసారి బుక్ చేసి చూడండి. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది, ఫ్రీ డెలివరీ ఉంది అండ్ ఆఫర్లు కూడా ఉన్నాయి, స్పెషల్ ఆఫర్లు. సో ఇవన్నీ కావాల్సిన వాళ్ళు బుక్ చేయండి. అలాగే బల్క్ ఆర్డర్స్ ఇస్తే ఇంకా అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తాయి. ఎవరికైనా ఫంక్షన్లు ఉన్నాయి లేదా కార్పొరేట్ గిఫ్ట్ ఉందనుకోండి, బల్క్ ఆర్డర్ చేయండి. బల్క్ ఆర్డర్ అయితే ఇంకా డిస్కౌంట్లు ఎక్కువ ఉంటాయి. అలాగే కస్టమైజ్డ్ లేదా వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ.